దీనికి విరుగుడు మందు యాంటీడోట్ అనేది లేదు. సో ఒక 10 సంవత్సరాల క్రితం ఈ పాయిజన్ తీసుకుంటే ఇంక మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఏం చేయలేము, తీసుకెళ్ళండి ఇంటి దగ్గర పెట్టుకోండి లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టండి, డబ్బులు వేస్ట్, ఏం చేసినా పేషెంట్ బ్రతకదు అని చెప్పే పరిస్థితి. కానీ లాస్ట్ 10 సంవత్సరాల్లో వివిధ స్టడీస్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కొన్ని మనం అవలంబించడం వల్ల పేషెంట్ తక్కువ మోతాదులో అంటే ఒక 30 ml మ్యాక్సిమం 30 ml కన్నా తీసుకున్న వాళ్ళల్లో పేషెంట్ బ్రతికిన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ హై క్వాంటిటీలో తీసుకుంటే మ్యాక్సిమం ఇప్పుడు కూడా మనము కంపల్సరీ డెత్ అనే చెప్తాం. 100 ml 200 ml 200 ml అలా తీసుకున్న వాళ్ళు అయితే బ్రతికే అవకాశాలు తక్కువే. కానీ తక్కువ మోతాదు 30 లేదా మ్యాక్సిమం అప్ టు 50 ml కూడా ఒకవేళ వాళ్ళు తీసుకున్న వితిన్ 3 to 4 అవర్స్లో హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగితే 3 to 4 అవర్స్లో మనం చార్కోల్ హీమోపర్ఫ్యూజన్ అనే ప్రాసెస్ చేయగలిగితే బ్రతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మెయిన్గా ఏంటంటే ఈ పాయిజన్ ఇంత ప్రాముఖ్యత ఎందుకు అంటే, మనం ఇంతకుముందు చాలా పాయిజనింగ్స్లో ఎండ్రిన్ అని, గుళికల మందు అని చాలా వింటారు. ఇప్పుడు గుళికల మందు అంటే ఆరోనా ఫాస్ఫరస్ పాయిజనింగ్ అంటాం. దానికి రికవరీ మనం 99% రికవరీ చెప్తాం, కానీ పారాక్విట్లో 99% డెత్ చెప్తాం. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, దీనికి ఏ యాంటీడోట్ అంటే విరుగుడు మందు ఏది లేదు. విరుగుడు మందు లేకపోవడం వల్ల పాయిజన్ తీసుకున్న వాళ్ళల్లో బ్రతికే అవకాశాలు తక్కువ కాబట్టి, సో ఇది అట్లానే ఇది అరుదుగా వాడేది కాదు, చాలా ఫ్రీక్వెంట్గా. ఎందుకంటే ఇది గడ్డి మందు అంటారు అనమాట. గడ్డి మందు అంటే మన చెట్లలో వచ్చే కాటన్ కానీ రైస్ ఫీల్డ్స్లో కానీ వచ్చే గడ్డి మందుకు వాడతారు ఇది. సో దీని వాడకం కూడా ఎక్కువే ఉంది పొలాల్లో. సో ఎక్కువ ముఖ్యంగా ఈ రైతులు చాలా మంది దీని ఎక్స్పోజర్, ఇది స్కిన్ కాంటాక్ట్ ద్వారా కూడా కొంతవరకు అబ్జార్ప్షన్ ఉంటుంది. ఇది కాకుండా దీనివల్ల ఏంటంటే మనకి తీసుకున్నప్పుడు నోట్లో అది ఇమీడియట్గా యాసిడ్ లాగా పనిచేస్తుంది. సో అన్నవాహిక నోట్లో అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం, ఆ తర్వాత పొట్టలో అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశము. ఇది ఇమీడియట్ ఎఫెక్ట్. అది మనకి తీసుకున్నాక వితిన్ 6 to 12 to 24 అవర్స్ లోపల మనకి తెలిసిపోతుంది. నెక్స్ట్ మనకు జరిగేది ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, ఆ తర్వాత మనకి లివర్ ప్రాబ్లం వస్తుంది. 3 రోజులు దాటితే ఊపిరితిత్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇవన్నిటిని మనము మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ని, తర్వాత ఏంటంటే లంగ్స్ పాడడం వల్ల తర్వాత హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళి ఫైనల్గా పేషెంట్ చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఒక పారాక్విట్ పాయిజన్ తీసుకున్న పేషెంట్ మనం ఏ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే 5 డేస్లో వాళ్ళంతా వాళ్ళు చనిపోయే అవకాశం 100% ఉంది. కాకపోతే జనరల్గా స్టడీస్లో చెప్పేది ఏంటంటే కూడా ఈ పాయిజన్ తాగడం కూడా అంత ఈజీ కాదు. ఎవరైనా నోట్లో పోసుకున్నా కానీ మ్యాక్సిమం వెంటనే దాన్ని ఉమ్మేస్తారు. ఒకవేళ వాళ్ళు మింగినా 30 to 50 ml కన్నా మింగలేరు అనేది చాలా స్టడీస్లో చెప్తుంది. సో మనకేంటంటే పేషెంట్ని, యంగ్ పేషెంట్స్ ఉండి వాళ్ళకి వేరే కోమార్బిడిటీస్ ఏం లేవు, వాళ్ళు తొందరగా హాస్పిటల్కి రాగలిగారు అంటే మనం వాటిని ప్రయత్నం చేయాలి. సో లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ నుంచి మనం బయటపడేయడానికి ప్రయత్నం చేయాలి. 1-2 days బయట ట్రీట్ అయ్యి లేట్గా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏ హిస్టరీ ఇవ్వరు. మన క్లినికల్ ఎగ్జామినేషన్ అంటాం, అంటే బెడ్ సైడ్ పేషెంట్ చూసినప్పుడు వాళ్ళ నోట్లో అల్సర్స్ ఫామ్ అవడం కానీ చిన్నగా మనకు తెలిసిపోతుంది. నాలుక మీద క్లియర్ కట్ బేస్డ్ అల్సర్స్ అని ఉంటాయి, అట్లా వచ్చేస్తుంది. అది ఈ పాయిజన్లో తప్ప దేంట్లో రాదు, వేరే ఏ జబ్బులో ఉండదు. సో అది మన క్లియర్ కట్గా పారాక్విట్ పాయిజనింగ్ కేసెస్ చూసే వాళ్ళకి తెలిసిపోతుంది. కొందరు ఏంటంటే ఏం చెప్పరు ఇంట్లో, 2 రోజుల తర్వాత నోట్లో మింగడంలో ఇబ్బంది ఉందనో ఇంకోటనో వెళ్తారు. అట్లా మనము 24 hours తర్వాత వచ్చిన కేసులు కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళలో కూడా సరే డిలేడ్ అయినా కానీ చార్కోల్ హీమోపర్ఫ్యూజన్ చేయడం అట్లా చేశాం, కానీ వాళ్ళు బై 3rd day 4th day, ఎందుకంటే ఆల్రెడీ తీసుకున్న వెంటనే వాళ్ళు హాస్పిటల్ రాకపోవడం వల్ల, మనం ఎమర్జెన్సీగా ఇవ్వాల్సిన వైద్యం అందకపోవడం వల్ల వాళ్ళలో ఆల్రెడీ మన దగ్గరికి వచ్చేసరికి కిడ్నీ ఇన్వాల్వ్మెంట్, లివర్ ఇన్వాల్వ్మెంట్ వచ్చేసి ఉంటుంది 24 hours. సో అప్పుడు కూడా కొందరికి చార్కోల్ హీమోపర్ఫ్యూజన్ ట్రై చేసాము, కానీ అట్లాంటి వాళ్ళలో రికవర్ అయిన వాళ్ళు అయితే లేరు. సో ఏంటంటే మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, పెరిఫరీ లెవెల్లో, టౌన్ లెవెల్లో మనకు ఫస్ట్ విలేజెస్లో తీసుకున్న వాళ్ళు బై మిస్టేక్ తీసుకున్నా, కొందరు తెలియక కూడా అప్పుడు ఊర్లలో ఏంటంటే అయిపోయిన బాటిళ్లలో ఏదో ఒకటి స్టోర్ చేసి పెడతారు, వాళ్ళకి తెలియకుండా పొలం దగ్గర దాంట్లోనే కడుక్కొని ఒక్కోసారి వాటర్ తాగేస్తుంటారు. సో అట్లా పొరపాటున వాళ్ళు తీసుకున్నా కానీ వెంటనే నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి గ్యాస్ట్రిక్ లావేజ్ చేయకూడదు అంటాం, కానీ ఇమీడియట్గా వితిన్ 1 hourలో వస్తే చేసినా కానీ పెద్ద నష్టం అయితే లేదు. సో అది చేసి వెంటనే వాళ్ళు నియరెస్ట్ హాస్పిటల్ ఏదైతే డయాలసిస్
విత్ ఎందుకంటే ఇది నార్మల్ డయాలసిస్ కాదు, చార్కోల్ ఇమ్యూనోపర్ఫ్యూజన్ ఫిల్టర్ ఉండాలి వాళ్ళ దగ్గర. సో ఆ ఫిల్టర్ అనేది కొంచెం కాస్ట్లీ కాబట్టి అన్ని చోట్ల అది అవైలబుల్ ఉండకపోవచ్చు, కానీ ఈ మధ్య మనకి టౌన్స్లో కూడా అవైలబుల్ ఉంటున్నాయి, కొన్ని చోట్ల చేస్తున్నారు. సో ఇమీడియట్గా వాళ్ళు అక్కడికి వెళ్ళి వెంటనే చార్కోల్ ఇమ్యూనోపర్ఫ్యూజన్ చేయడం వల్ల ఏంటంటే ఏదైతే మనకి పాయిజన్ వెళ్ళి టిష్యూస్కి బౌండ్ అవుతుందో దాన్ని కొంతవరకు మనం సపరేట్ చేయడం లేదా అబ్జార్ప్షన్ని తగ్గించడానికి యూజ్ అవుతుంది. సో డిలేడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకు థర్డ్ డే ఫోర్త్ డేకి లంగ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇంపార్టెంట్. అల్టిమేట్గా ఏంటంటే మనం డయాలసిస్ చేసినా కానీ, మన లివర్ సపోర్టివ్ మెడికేషన్ ఇచ్చినా కానీ, పొట్టల అల్సర్స్కి మందులు పెట్టినా కానీ లంగ్ ఇన్వాల్వ్మెంట్ అయితే లంగ్లో సివియర్ ఏఆర్డిఎస్ అంటారు, లంగ్స్ మొత్తం దెబ్బతిన తర్వాత హార్ట్ ఫెయిల్యూర్కి వెళ్ళి చనిపోవడం అనేది అల్టిమేట్గా జరిగే కాంప్లికేషన్. కాబట్టి ఇబ్బందికరమైన పాయిజన్ ఈ పర్టికులర్ పాయిజన్. అంటే అది ఏంటంటే మనం మొత్తం చెప్పినా కదా, ఎవరు కూడా మీరు వాళ్ళు నిజంగా తీసుకోవాలనుకున్నా కానీ 30 to 50 ml కన్నా వాళ్ళు మింగలేదు. కాకపోతే కొందరు ఏంటంటే కూల్ డ్రింక్లలో కలుపుకొని తాగడము, ఎస్పెషల్లీ థమ్స్అప్లో కలుపుకొని, అంటే మేము చూసింది లేదా మేము వేరే డాక్టర్స్తో డిస్కస్ చేసిన ఏంటంటే ఈజీలీ అవైలబుల్ థమ్స్అప్లో తీసుకున్న వాళ్ళు మాత్రమే కొంచెం 100 ml 200 ml తీసుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకంటే అది ఎందుకు అనేది దానికైతే క్లియర్ కట్ ఎవిడెన్స్ మనకు లేదు. ఏదైనా కూల్ డ్రింక్లో కలిపి తీసుకున్న వాళ్ళు, ఎస్పెషల్లీ థమ్స్అప్లో తీసుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ నార్మల్గా డైరెక్ట్గా తీసుకుంటే దాన్ని ఎక్కువగా ఎందుకంటే చెప్పినా కదా, తీసుకున్న చోట అది వెంటనే యాసిడ్ లా పనిచేసి నోట్లో వెంటనే వాళ్ళకి నోట్లో మంట రావడం, మింగిన చోట అన్నవాహికలో మంట వస్తుంది, పొట్టలో తర్వాత అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది 2వ రోజు 3వ రోజుకు తెలుస్తుంది. సో అందుకని తీసుకోవడమే వాళ్ళు వెంటనే చేయగలిగిందంటే దాన్ని స్పిట్ చేయడమే ఫస్ట్, తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేయాల్సింది, అంతకన్నా ఏం లేదు. కాకపోతే హాస్పిటల్కి వెళ్తే ఏంటంటే దానికి ఇమీడియట్గా, ఎందుకంటే డిలేడ్గా వెళ్తే ఏమవుతుందంటే ఒక్కోసారి లోపల మనకి ఎంత ఇంజరీ ఉందో తెలియనప్పుడు మనము ఒక్కోసారి రైల్స్ ట్యూబ్ వేయడం వల్ల పర్ఫరేషన్ అంటాం, అంటే రంధ్రం పడే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని ఉంటే. సో తీసుకున్న వెంటనే వాళ్ళు నియరెస్ట్ పిహెచ్సికి వెళ్ళడం కానీ హాస్పిటల్కి వెళ్ళడం కానీ జరిగితే మాత్రం వెంటనే వాళ్ళు రైల్స్ ట్యూబ్ వేసి గ్యాస్ట్రిక్ లావేజ్ అంటాము, నార్మల్ సెలైన్ ద్వారా మ్యాక్సిమం వాళ్ళు చేయగలిగింది అది వాష్ చేస్తారు. కాకపోతే ఏంటంటే దీని అబ్జార్ప్షన్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. సో అది తీసుకున్న మనం 4 hours లోపు మనం డయాలసిస్ స్టార్ట్ చేయాలని ఎందుకు చెప్తున్నాము, ఈ లోపే అది అన్ని అవయవాలకి బౌండ్ అయిపోతుంది, బ్లడ్ ద్వారా వెళ్ళి ఆక్సిజన్ ఫ్రీ రాడికల్ ఇంజరీ అంటాం. సో అది జరగడం వల్ల ఏంటంటే అవయవాలకి అన్బౌండెడ్గా వెళ్ళి అతుక్కుపోతుంది. సో దాన్ని మనం అతుక్కోకుండా ఉండడానికి చేసేదే ఈ చార్కోల్ ఇమ్యూనోపర్ఫ్యూజన్. సో అంత ఫాస్ట్గా బౌండ్ అవుతుంది కాబట్టి మనము వాష్ చేయడము, మళ్ళీ మనం ప్రైమరీ ట్రీట్మెంట్ చేయడము, ఇవన్నీ డిలే కాకుండా ఉండడానికి ఎంత ఎర్లీగా వాళ్ళు మల్టీ డిసిప్లినరీ సిస్టమ్, అంటే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉండాలి, ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఉండాలి, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఉండాలి, నెఫ్రాలజిస్ట్ ఉండాలి, మన పల్మనాలజిస్ట్ ఉండాలి, కార్డియాలజిస్ట్ ఉండాలి. ఎందుకంటే మేము ఒక కోవిడ్ టైంలో చూసాం ఒక పేషెంట్, యంగ్ పేషెంట్ 30 years old, అతను రావడమే సాచురేషన్ తక్కువ ఉంది, అతను తీసుకున్నప్పటికీ 3 days అయింది. సో యంగ్ పేషెంట్ ఫిట్ ఉన్నాడు, అతను నార్మల్గా ఏదో గేమ్స్ ఆడతాడు అతను. సో వేరే పేషెంట్స్ అయితే ఇంకా బ్యాడ్ అయ్యేవాళ్ళం, అతను అథ్లెట్ కాబట్టి ఏమైంది, ఆయనకు రావడం సాచురేషన్ తక్కువ ఉంది. సో మనం రొటీన్ కాదు కోవిడ్ టైం, సో మనం ఆయన పాయిజన్ తీసుకున్నాడనే హిస్టరీ ఇప్పుడు సార్ చెప్పినట్టు వాళ్ళే చెప్పాలి, మనకు తెలియదు అది. సో మనం రొటీన్గా ఎవాల్యుయేట్ ఏం చేసాం, సిటీ చేసాం, సిటీ స్కాన్ చేస్తే 2 వైపులా లంగ్ ఇన్వాల్వ్ అయింది, ఆయనకేమో ఫీవర్ హిస్టరీ లేదు, ఓకే మిగతా ఏది లేదు. కానీ చూస్తే ఏబీజీ అని మనం ఇమ్మీడియట్గా చేసే ఏబీజీ పరీక్షలో మనకు దాంట్లో ఎసిడోసిస్ అంటారు, ఎసిడోసిస్ అనేది కొంత ఎక్కువ ఉంది, ఆక్సిజనేషన్ తక్కువ ఉంది, క్రియాటినిన్ ఎక్కువ ఉంది. నార్మల్గా కోవిడ్లో మనకి నిమోనియా ఉంటుంది, ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, ఎసిడోసిస్ ఉండదు, కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు అంత తొందరగా. సో అట్లా మనం డిఫరెన్షియేట్ చేసి ఇది మీరు వెంటనే మనం అప్పుడు కోవిడ్ ఇమీడియట్లీ టెస్టింగ్ చేసి ఇది కోవిడ్ లాగా లేదు, మీరు ఏమైంది అని తవ్వితే ఆయన థెరపీ పాయిజన్ తీసుకున్న 2 రోజుల క్రింద అని చెప్పింది అతను. సో మళ్ళీ అతను అడ్మిట్ చేసి సేమ్ నేను సుధాకర్ సారు డాక్టర్ యుగంధర్ భట్ గారే చూసాము. సో అతను అఫోర్డబుల్ పేషెంటే, తర్వాత అతన్ని లంగ్ బాగా బ్యాడ్ అవ్వడం వల్ల మనం 11 days తర్వాత డిశ్చార్జ్ చేసి తర్వాత లంగ్ ట్రాన్స్ప్లాంట్కి రిఫర్ చేయడం జరిగింది. కాకపోతే ఆ పర్టికులర్ పేషెంట్ అయితే లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోలేదు, అతను మిస్ అయిపోయాడు. బట్ కోవిడ్లో మనకు లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేసిన కేసులు ఉన్నాయి, రికవర్ అయిన కేసులు కూడా ఉన్నాయి. అంటే మనం ఒకవేళ సరైన టైంకి మనం చార్కోల్ ఇమ్యూనోపర్ఫ్యూజన్ చేసినా కానీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నా లంగ్ ఇన్వాల్వ్మెంట్ అనేది 4th day 5th day తర్వాత వస్తుంది. సో ఇప్పుడు ఇందాక మనం ఈ పర్టికులర్ పేషెంట్ మన దగ్గర డిశ్చార్జ్ అయ్యారో, ఆ డిశ్చార్జ్ టైంకి ఆమె సాచురేషన్ బాగానే ఉన్నాయి, పెద్ద ఇబ్బంది కూడా లేదు. సో రివ్యూ సిటీలో లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మన 2nd weekలో రివ్యూకి వచ్చారు, మనం దానికి సపోర్టివ్ మందులు పెడితే వర్సనింగ్ అనేది లేదు. అంటే సిటీ స్కాన్ కూడా రోజు చేసే పరీక్ష కాదు, మనం దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్గా చేస్తాం, 5 days తర్వాత ఒకవేళ అవసరం అయితే సాచురేషన్ డౌన్ అయితే.
దాంట్లో ఏం లేదు, డిశ్చార్జ్ చేశాను. ఫస్ట్ వీక్లో రివ్యూకి వచ్చినప్పటికీ సాచురేషన్స్ అనేవి కొంత తక్కువ ఉండడం, కొంత ఆయాసం పెరగడం ఉండడం వల్ల యుగంధర్ భట్ గారు మళ్ళీ ఒక సిటీ చేశారు. దాంట్లో కొంత లంగ్ ఇన్వాల్వ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. సెకండ్ వీక్లో చేసినప్పటికి ఫస్ట్ వీక్కి సెకండ్ వీక్ పెద్ద తేడా లేదు. ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి కూడా 4 వీక్స్ దాటింది. పేషెంట్కి ఇప్పుడు వరకు ఏ కాంప్లికేషన్స్ లేవు. లంగ్ వర్సనింగ్ కూడా లేదు. లంగ్ బ్యాడ్ అవడం వల్ల హార్ట్ ఇన్వాల్వ్ అవుతుంది ఏదైతే కాంప్లికేషన్ చెప్తున్నామో అది లేదు. కిడ్నీ ఫంక్షన్ అనేది డిశ్చార్జ్ టైంకే సెటిల్ అయిపోయింది. సో పేషెంట్ కూడా హెల్తీగా ఉన్నారు. సో అందుకనే మనం ఏంటంటే ఇమ్మీడియట్గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మల్టీ డిసిప్లినరీ టీం ఉన్న దగ్గరికి వెళ్తే వాళ్ళకు పేషెంట్కి మనం మ్యాక్సిమం హెల్ప్ చేయగలము అనేది మా ఈ ముఖ్య ఉద్దేశం చెప్పడానికి. అసలు దీని గురించి పాయిజనింగ్ కేసు గురించి మీటింగ్ ఎందుకంటే మల్టీ డిసిప్లినరీ టీం ఎంత తొందరగా హాస్పిటల్కి వాళ్ళు రీచ్ అవ్వగలిగితే అందరూ ఒకటేసారి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన వెంటనే ఒక్కోసారి మనము ఎండోస్కోపీ చేసి అల్సర్ తీవ్రత ఎంత ఉందని చూసిన కేసులు కూడా ఉన్నాయి. అల్సర్ మొత్తం అల్సర్ ఫామ్ అవ్వడము, లోపలంతా అన్నవాహిక అంటే ఆల్మోస్ట్ అబౌట్ రప్చర్ లాగా ఉన్న కేసులు కూడా కొన్ని ఉన్నాయి. ఆల్రెడీ శశిధర్ రెడ్డి అండ్ సుధాకర్ సార్ చెప్పినట్టు ఈ పారాక్విట్ పాయిజనింగ్ అనేది అన్కామన్ ఏం కాదు, రేర్ పాయిజన్ కాదు. అండ్ కామన్ ఎందుకు అంటే చాలా తక్కువ కాస్ట్లో అవైలబిలిటీ ఉండడం, ఎఫెక్టివ్గా తన పని చేసుకోవడం. 2 విధాలుగా ఏదైతే గడ్డి మందు అంటామో ఆ మొలకను పర్టికులర్ కలుపు మొక్కలను తీసేయడానికి తక్కువ కాస్ట్లో రైతుకు ఉపయోగపడే మందు కాబట్టి చాలా ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది. ఒక 90 అట్లీస్ట్ 50% అబో ఇది సూసైడ్ కోసం వాడిన సందర్భాలే ఎక్కువ ఉంటాయి. సార్ అన్నట్టు ఈ బై మిస్టేక్ ఆ బాటిల్ రంగు రుచి వాసన పెద్దగా నీళ్ళలాగానే ఉండడం వల్ల, ఎండ్రిన్ తాగడం వల్ల వచ్చిన వాసన కానీ, మోనోక్రోటోపాస్ తాగడం వల్ల వచ్చిన వాసన కానీ, అంటే చూడగానే గుర్తుపట్టే పరిస్థితి ఈ పర్టికులర్ మందుకు ఉండదు. కాబట్టి ఈజీగా అవైలబిలిటీ ఉండడం, తక్కువ కాస్ట్లో ఉండడం, రోగ లక్షణాలు ఫస్ట్ స్టార్టింగ్ 1 వీక్లో తెలియకపోవడం, దాని తీవ్రత అనేది తెలిసిన డాక్టర్స్ మాత్రమే డీల్ చేయగలగడం, అన్ని అవయవాలు పర్టికులర్గా కిడ్నీ, లివర్ అండ్ లంగ్స్ ఈ 3 ప్రధాన అవయవాలు ఎఫెక్ట్ అయ్యి తర్వాత వాడు తాగిన ఉద్దేశం అప్పుల బాధ భరించలేక తాగిన సందర్భాలు కొన్ని ఉంటాయి. 10 lakhs అప్పు ఉంటే బిల్లు 20 lakhs అవుతుంది. సో ఓవరాల్గా ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఈజీగా అవైలబిలిటీ అయి నిరోధించే కేపబిలిటీ ఉండదు. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే వస్తే కాపాడగలిగే అవకాశం ఉన్న పాయిజనింగ్. లంగ్స్ విషయానికి వస్తే లివర్ అండ్ కిడ్నీ అండ్ గ్యాస్ట్రిక్ సిస్టమ్ ఎట్లా అయితే నోరు ఇవి మొదలు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే దీని ఎఫెక్ట్ కనిపిస్తుంది. కానీ లంగ్స్ విషయంలో ఫస్ట్ 1 వీక్లో ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఆక్సిజన్ లెవెల్స్ బాగానే ఉంటాయి, ఎక్స్రే తీస్తే బాగుంటుంది, సిటీ స్కాన్లో కూడా పెద్ద చేంజెస్ ఏమిటో. ఈ పర్టికులర్ కేసులో కూడా ఫస్ట్ డిశ్చార్జ్ అయ్యే వరకు పేషెంట్కి లంగ్స్లో సిటీ స్కాన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ పెద్దగా కనపడదు. బట్ 1 వీక్ తర్వాత ఆక్సిజన్ అవసరం రావడం, ఆయాసం పెరగడం, ఆల్మోస్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం, ఆ పరిస్థితి చేయించుకోలేని వాళ్ళకు హార్ట్ అండ్ లంగ్స్ ఫెయిల్ కావడం వల్ల ప్రాణాపాయం కూడా కావచ్చు. ఓవరాల్గా చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఎర్లీగా తీసుకురావడం వల్ల ఈ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటాం. ఈ 3 ముఖ్యమైన అవయవాలను కాపాడగలిగే ఎక్విప్డ్ హాస్పిటల్కు తీసుకురావడము, ఎర్లీగా గుర్తుపట్టడము, హిస్టరీ, ఈ పాయిజనింగ్ ఎట్లాంటి పాయిజనింగ్లోనైనా హిస్టరీ అనేది ఇంపార్టెంట్. అది పేషెంటే చెప్పొచ్చు, పేషెంట్కు దగ్గర ఉన్న అటెండర్స్ చెప్పొచ్చు. వాళ్ళు ఏవి చెప్పకపోతే మా వైపు నుంచి ఉన్న కొన్ని లీడింగ్ పాయింట్స్ ఏదైతే మౌత్ అల్సర్స్ ఇవన్నీ ఉంటాయో వాటి ద్వారా కూడా డాక్టర్ ప్రోయాక్టివ్గా అడిగినప్పుడు దాచిపెట్టకుండా చెప్పడం వల్ల ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా అందడం వల్ల ట్రీట్మెంట్ కూడా ప్రాపర్గా జరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ డేంజరస్ పాయిజన్ విత్ ఈజీలీ అవైలబుల్ అండ్ వెరీ లో కాస్ట్ కాబట్టి ఈ ప్రాణాపాయం సంబంధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫారిన్ కంట్రీస్లో వీటిని డిఫరెన్షియేట్ చేయడం కోసం కలర్ కోడింగ్ అని, అంటే డిఫరెంట్ కలర్ని యాడ్ చేయడము, స్మెల్ ద్వారా దాన్ని డిఫరెన్షియేట్ చేయడము, ఇలా కొన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ అవన్నీ ఇండియాలో జరగాలి. ఎక్స్ట్రా కార్పోరియల్ అంటే శరీరానికి బయటగా మనం రక్తం శుద్ధి చేయడం, ఎక్స్ట్రా కార్పోరియల్ హీమోపర్ఫ్యూషన్ అంటారు. సో దీనివల్ల ఏంటంటే రక్తం బయటికి తీసి లోపల ఉన్న పాయిజనింగ్ని మనం ఫిల్టర్ ద్వారా బయటికి తీయడం. ఇది ఎంత త్వరగా చేయగలిగితే అంత పేషెంట్కి ఉపయోగపడుతుంది. సో దీనికి యూజువల్ టైం ఏంటి అంటే 4 గంటల లోపల పేషెంట్ పాయిజన్ తీసుకున్న 4 గంటల లోపల వస్తే అవుట్కమ్స్ అంటే బయటపడే శక్తి బయటపడగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
సో దీంట్లో సార్ చెప్పినట్టు ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ 2 రోజులు మనకు పేషెంట్ లక్షణాలు కూడా పెద్దగా తెలియదు. పేషెంట్ తప్ప వేరే వాళ్ళకి ఎవరికీ తెలియకుండా కూడా ఉండొచ్చు. అంటే పేషెంట్ చెప్పకపోతే నేను ఇలా పలానా పారాకట్ మందు తీసుకున్నాను అని చెప్తే తప్ప మనకి ఎవరికీ లక్షణాలు బయటికి తెలియకుండా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనము ముందే దీన్ని గ్రహించి తీసుకొనొచ్చి వైద్యం చేయించగలిగితే తప్ప పేషెంట్ బయటపడే అవకాశం ఉండదు. రెండవది ఈ హీమోపర్ఫ్యూషన్ అనే ప్రక్రియ ఏదైతే ఉందో హీమోడయాలిసిస్ కానీ పర్ఫ్యూషన్ కానీ హీమోడయాలిసిస్ కంటే కొంచెం మెరుగైన ఫలితం వస్తుంది హీమోపర్ఫ్యూషన్లో. సో హీమోపర్ఫ్యూషన్లో ప్రత్యేకమైన ఫిల్టర్ వాడాల్సి వస్తుంది. ఆ ఫిల్టర్ వాడి మనకు ఎన్ని సెషన్స్ అనేది ప్రతిసారి మనం సెషన్ చేసిన తర్వాత మూత్రంలో ఈ పారాకాట్ మందు అవశేషాలు ఎంత ఉన్నాయని చూస్తారు. ఈ అవశేషాలను బట్టి మనం ఉన్నాయంటే ఇంకా ఫర్దర్ హీమోపర్ఫ్యూషన్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. మామూలుగా సహజంగా బయటపడే కేసులన్నిటికీ కూడా 3 నుంచి 5 సార్లు హీమోపర్ఫ్యూషన్ చేసిన ఆనవాళ్ళు ఉన్నాయి. సో 3 to 5 సెషన్స్ ఆఫ్ హీమోపర్ఫ్యూషన్ చేసి పేషెంట్స్ బయటపడిన వాళ్ళు సార్ ప్రాబబ్లీ ఒక 10-20 మంది దాకా మనకు పేషెంట్స్ పర్టికులర్లీ యంగ్ పేషెంట్స్ యుక్త వయసులో ఉన్న వాళ్ళందరూ బయటపడిన దాఖలాలు చాలా ఉన్నాయి. మేము సార్ అన్నట్టు 10 ఏళ్ల కిందట మనం ఏదైతే పేషెంట్ని వీళ్ళు బతకరు అనుకున్న వాళ్ళని ఇప్పుడు ఒక చిన్న అవకాశం మనకు ఒక ఆశ ప్రయత్నం చేయడానికి ఉంటుంది. దీంతో పాటు ఇంకా ఏంటి అంటే మనకు సార్ చెప్పినట్టు ఇక్కడ కిడ్నీ ఎంతమందిలో ఇన్వాల్వ్ అవుతుంది అంటే ఒక 80% వాళ్ళలో కిడ్నీ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. 100 మంది తాగితే 80%లో ఖచ్చితంగా కిడ్నీ ఇన్వాల్వ్ అవుతుంది. రెండవది కిడ్నీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళలో మోర్టాలిటీ అంటారు, అంటే మరణం శాతం ఎంత ఉంటుంది అంటే ఆల్మోస్ట్ మళ్ళీ 80 to 90% మరణం శాతం ఉంటుంది. దీంతోపాటు అవయవాలు ఎన్ని మనకు ఇన్వాల్వ్మెంట్ వస్తే ఎన్ని ఎఫెక్ట్ అయితే అంత మరణం శాతం పెరుగుతూ పోతుంది. సో దీంట్లో 3 అవయవాల కంటే ఎక్కువ ఎఫెక్ట్ ఏంటంటే మనకు కిడ్నీలు కానీ, లివర్ కానీ, కాలేయం కానీ, ఊపిరితిత్తులు కానీ, ఇవి 3 మనకి ఇన్వాల్వ్ అయ్యాయంటే మరణం శాతం ఆల్మోస్ట్ 95% దాకా ఉంటుంది. సో ఇవి రావడానికి ప్రక్రియ కొంచెం సమయం తీసుకుంటుంది. దీంట్లో ఆ సమయం ఉన్నప్పుడు మనము పాయిజన్ని కానీ శరీరం నుంచి తీయగలిగితే చాలా వరకు పేషెంట్కి మేలు చేసినట్టు అవుతుంది.